అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీలోని వర్మ నివాసంలో భారీగా నగదు తగలబడినట్లు ఆరోపణలున్నాయి. 2025 మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలోని ఒక గదిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో మంటలను ఆర్పుతున్న క్రమంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలున్నట్లు గుర్తించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు నియమించిన త్రిసభ్య కమిటీ తన నివేదికలో జడ్జి నివాసంలో నోట్ల కట్టలు ఉన్నది నిజమేనని తేల్చింది. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, అలహాబాద్ జస్టిస్ యశ్వంత్ వర్మ తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. అయితే గతంలో అంటే గత ఏడాది ఏ విధంగానైతే ఢిల్లీ హైకోర్టులో ఆయన పనిచేస్తున్నటువంటి కాలంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కాలిపోవడం అనేది వివాదానికి దారితీసింది. దానిపైన వెంటనే సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి విచారణ కూడా జరిపించింది. సో ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర న్యాయశాఖకు యశ్వంత్ వర్మను తొలగించాలనేటువంటి ప్రతిపాదన కూడా పంపారు. దానిపైన ప్రత్యేకంగా దీనికి సంబంధించి అంటే అటు పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసింది కేంద్రం. సో ఇది పూర్తి కాకముందే అంటే ఇంపీచ్మెంట్కి సంబంధించి పార్లమెంటు మొదట కమిటీ వేస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ కూడా మొదలవుతుంది. చర్చ జరిగిన తర్వాత 1/3 మెజార్టీని చూసుకొని యశ్వంత్ వర్మను తొలగించాల్సి ఉంటుంది. కానీ తన పైన పెరుగుతున్నటువంటి ఒత్తిడి కావచ్చు, ఏ విధంగానైతే ఆయనకు ఉన్నటువంటి సాక్ష్యాలు కూడా అంటే ఆయన నివాసంలోనే పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరకడం, అవి మొత్తం కూడా కాలిపోవడం, సో అది పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా యశ్వంత్ వర్మ మొదట ఢిల్లీ హైకోర్టులో ఉన్నటువంటి క్రమంలో ఈ ఘటన జరగగానే అంటే ఎప్పుడైతే ఆయన నివాసంలో నోట్ల కట్టలు కాలడం ఈ పరిస్థితులు జరగగానే ఆయన్ని మొదట హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. సో అలహాబాద్ హైకోర్టులో సైతం అక్కడ ఉన్నటువంటి జస్టిస్లు అందరూ కూడా తను వ్యతిరేకించారు అక్కడికి రావడాన్ని. అంటే ఇప్పటికే అవినీతికి సంబంధించినటువంటి అంశంలో విచారణను ఎదుర్కొంటున్నారు, ఆయనని ఇక్కడికి పంపొద్దంటూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయినా సరే అక్కడ యాక్సెప్ట్ చేయక తప్పలేదు. కానీ ఆ తర్వాత జరిగి అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ విషయంలో ఆయనకు వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. అందుకోసమే యశ్వంత్ వర్మను ఇంపీచ్మెంట్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు కమిటీ స్పష్టమైనటువంటి నివేదికను కేంద్రానికి ఇచ్చింది. సో కేంద్రం సైతం ఈ విషయంలో పూర్తిగా అన్ని రకాలుగా న్యాయ నిపుణులతో పరిశీలించిన తర్వాత పార్లమెంట్లో ఇంపీచ్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియను మూవ్ చేశారు. అయితే ఈలోగానే అంటే వాస్తవానికి ఎప్పుడైతే ఇంపీచ్మెంట్ ప్రక్రియ మొదలైతే తనంతట తానే ఆ పదవి నుంచి తప్పుకుంటే తనకు రావాల్సినటువంటి ఏవైతే రిటైర్మెంట్ తర్వాత లభించాల్సినటువంటి రాయల్టీస్ ఉంటాయో అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఎప్పుడైతే పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి అభిశంసన ప్రక్రియ మొదలై పార్లమెంటు తొలగించాల్సి వస్తే ఆయనకు రావాల్సినటువంటి ఏవైతే రాయల్టీస్ ఉంటాయో అవన్నీ కూడా రావు. అందుకోసమే అన్ని రకాలుగా చర్చించుకున్న తర్వాత అన్ని రకాలుగా ఆలోచించే యశ్వంత్ వర్మ చివరికి తన పదవికి రాజీనామా చేస్తూ స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. స్వాతి. థ్యాంక్ యూ రాజు.